గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. భయ్యా ఆ నువ్వేం టెన్షన్ పడకు. మనస్నోటి లేదు ఈ రోజు ఎపిసోడ్ అంతా మేము చూసుకుంటాం. అది చూసుకోవడం డైరెక్టర్ ఉన్నారు. ఈ రోజు దుమ్ము దులిపేసాం అంతే. దానికి మా సెట్ డిపార్ట్మెంట్ ఉన్నారు. ఇలా చేయకపోతే ఏమైనా చదువుకోవచ్చు కదా మంచిగా. మన గురించి తెలియదా? ఏం చదివావు? చదువులో పిహెచ్డి చేసాం. హెచ్డి వీడియోలే అనుకున్నాను, పిహెచ్డి కూడా చేశారా? చాలా బాగా చదివాను, కానీ అంత బాగా చదివినా కూడా కొడుతున్నారు భయ్య బయట. ఏం చదివావు? అదే ఎకనామిక్స్ అని. ఎకనామిక్స్. ఎకనామిక్స్ అది. ఎకనామిక్స్ అదే ఎవరు అడిగినా ఎకనామిక్స్ అని కొడుతున్నారు. ఈ రోజు రీక్రియేషన్ థీమ్ అర్థమవుతా? అవును. అంటే అద్భుతమైన పాటలు వాళ్ళు మళ్ళీ రీక్రియేట్ చేస్తారు. భయ నువ్వు కూడా ఏదైనా రీక్రియేట్ చేయొచ్చు కదా. ఏం రీక్రియేట్ చేయాలి భయ్యా? రాత్రి చేసిందే రీక్రియేట్ చేయరా ఇక్కడ ఏదోటి. సరే రీక్రియేషన్ థీమ్ ఉంది. ఓకే మీరే ఇలా ఉన్నారంటే వాళ్ళంతా రీక్రియేషన్ లో ఉన్నారు. పిలు. ఓకే బ్యూటిఫుల్ లేడీస్. Barbie girl, baby doll, ముందే జిగేలు పట్టుందే. Barbie girl, baby doll, ముందే కుబేలు పట్టుందే. అసలు ఈరోజు ఏమైందో తెలుసా? లేట్ గా లేచానా, షూట్ ఉందని చెప్పి ఫాస్ట్ గా రెడీ చేసి వస్తున్నానా, చూసుకోకుండా మ్యాన్ హోల్ లో పడ్డానా, మళ్ళీ లేట్ అవుతుందని ఎందుకులే అలాగే వచ్చేసానా. నా రేంజ్ మీకు తెలీదు. రీసెంట్ గానే ఒక మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేశాను. సినిమా పేరేంటో? రాధా. రాదు, ప్రసాద్ ల్యాబ్ లోనే ఉంటది. అది కాదు శ్వేత, రోజు ఒకడు నా వెంట పడుతున్నాడు. ఈ రోజు వాడిని చూసి కడిగేస్తా. వాడిని గడిగేసే బదులు నువ్వే మొహం గడిగేసుకుంటే అసలు వాడు వెంట పడ్డా కదా. సరే ఇదంతా వదిలేసే. మొన్న ఏమైందో తెలుసా? మొన్న నేను గుడికి వెళ్ళాను, అక్కడున్న పూజారి నన్ను చూసి ఏమన్నాడు తెలుసా? ఈ రోజు కొబ్బరి చెప్పలేవు, రేపు రమ్మన్నాడా? సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. యాక్చువల్లీ నాకు కూడా ఒక కంప్లైంట్ వచ్చింది. ఏంటది? మీరు ఎవ్వరు కామెడీ చేయట్లేదంట. అసలు ఈ రోజు చాలా బాగా చేస్తారంట. మేము యాజ్టీ సోఫాల్లో కూర్చోవడం ఎలా రీక్రియేట్ చేస్తాం ఇప్పుడు? నేను నెక్స్ట్ టైం సోఫాలు తీయించేద్దాం. నెక్స్ట్ షెడ్యూల్ ఆ, చిన్న స్టూల్ వేసి దానికి మేకులు పెడదాం. ఇలా గాల్లో ఉండాలి, ఎక్కువసేపు కూర్చుంటే. స్టూలుకి కాదు మేకులు వీడికి పెట్టి. మామూలుగా మీరు ఎలాంటివి రీక్రియేట్ చేస్తారు? మీకు ఎలాంటివి ఇష్టం? ఇది డీ షోనే కదా. ఆ? మరేంటి కిట్టి పార్టీకి వచ్చినట్టు మొత్తం ఆడలు వచ్చేసారు? మధ్యలో మా మగాళ్ళు ఒక్క ఆయనైనా పెట్టాలి కదా ఎక్కడొకక్కడ. అదిగాక మళ్ళీ చూడు, పూర్ణ గారు, యాని గారు, శ్రద్ధ గారు ఈ రోజు తెలుగు బ్రతమలాడుకుంటది. ఈ రోజు ఏమన్నా చెప్పవా ప్లీజ్, నా గురించి ఏమన్నా చెప్పవా? నేను ఇక్కడే పుట్టినాను, నేను ఇక్కడ నుంచే. అదిగో పుట్టినానన్నప్పుడే అర్థమైంది ఎక్కడ పుట్టావో. మీరు జానీ మాస్టర్ ఫోన్ చేసి రావద్దని చెప్పారంటగా. జానీ మాస్టర్ నేను రావద్దనా? మీరే జానీలో జే తీసేసి యానీ గారిని పిలిచేసి. సో ఇలాంటి ఈ అట్మాస్ఫియర్ ఇదంతా బాగుంది. ఇప్పుడు మనం అనుకున్నట్టు కంటెస్టెంట్స్ సాంగ్స్ రీక్రియేట్ చేస్తున్నారు. టీమ్ లీడర్లు అంతకు మించి చేస్తూ ఉండాలి, ఎందుకంటే వాళ్ళు లీడర్స్ కాబట్టి. ఇప్పుడు సీన్స్ రీక్రియేట్ చేస్తారు మీరు. ఓ ఒక ఐకానిక్ సీన్ ఇస్తాం మీకు, జాగ్రత్తగా చేయాలి. మా ఇద్దరు టీమ్ లీడర్ని అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఏంట్రా మ్యాజిక్ చేస్తున్నావే నువ్వు? హాయ్ మధు. మేము చదువుకుంటున్నాం, డిస్టర్బ్ చేయకండి. కానివ్వండి. ఇది చూసావా? అదే పూర్ణ గారు లంచ్ ఆర్డర్ అది. కాదు వీళ్ళు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు. వీళ్ళు ఏముంది ఇందులో వాళ్ళైతే డౌట్లు కూడా అడుగుతున్నారు. నాకు వాళ్ళిద్దరి మీదే డౌట్, మీరు డౌట్లు అడగడం ఏంటో. నా ఇది చూసావు ఇక్కడ? ఏముందరా ఎందుకు అడిగావు ఇది ఇప్పుడు? బాబు ఆ సీన్ చేయండి అమ్మా, మీరు వేరే సీన్ చేస్తున్నారు. ఆ మ్యూజిక్ ఇది వస్తుంది కదా, రేండి. ఇదేం బాలేదు. అవును మీ ఇద్దరు అసలు బాగాలేరు. ఏదో నువ్వు చూసావు, వాడు చాలా చూశాడు. ఏం చూశాడు అడుగు. సిద్ధు నువ్వు
నువ్వు చూసావు. ఆది నువ్వు కూడా చూసావు. నేను చూసాను, ప్రామిస్ గా చూసాను. చూసా, నిజంగానే చూసా. యావరేజ్ గా ఉంది. అదే నచ్చలే, అదే నచ్చలే. ఇదేం బాలేదు. చెప్పే కదరా బాగలేరని. సిద్ధు నువ్వు చూసావు. అంటే ఏదో చదువుతూ యాక్సిడెంటల్ గా మీరు కొంచెం యాక్సిడెంట్ అయినట్టుంటే నువ్వు యాక్సిడెంటల్ గా చూడలేదు, కావాలని చూసావు. లేదు, నేను రాంగ్ యాంగిల్లో చూసా. నువ్వు చూసింది నేను 10 టైమ్స్ చూసాను. సరే చూసాం, ఏంటి ఏం చేద్దాం, ఇంకెలాగూ చూసాం, ఇంకెవరు చూడరు. మేమన్నా చూసాం, ఆనందం పడు. చూస్తే సరిగ్గా చూడండి, లేకపోతే చూడదండి. మాకు సారీ చెప్పండి. సారీ ఎలా చెప్తాం మనం, చెప్పు. నీకు స్పైడర్ మ్యూజిక్ కరెక్ట్, అనవసరంగా నేను ఎంకరేజ్ చేస్తాను. డిస్టర్బ్ చేయకని చెప్పాం కదా, కూర్చొని చదువుకోండి. ఓకే, మీరు కూడా చదువుకోండి. సరే ఇప్పుడు అది ఆ ఖుషి సీన్ చేస్తున్నారు ఇప్పుడు. ఖుషి చిప్పర్లో వస్తుంది. ఏంటి భయ్య, నేను అడుగు చూడాలి ఏంటి ఏడగు. మీరేం చెప్తున్నారు మీరు? టైటిల్ లో ఖుషి ఉంది కదా సార్, ఆ. అది పోయింది సార్ ఇచ్చేసాక. ఖుషి పోయిందా? అసలు అది దొరకట్లేదు సార్, కాబట్టి షిఫ్ట్ సార్ మనం ఇప్పుడు. ఏంటది? వీళ్ళు చూడండి అందంగా రష్మిక మందన్న లాగా ఎలా ఉన్నారు. రష్మిక వాళ్ళు వీళ్ళు రష్మిక. ఏరా మ్మ్. చూసినదా? చూడలే మామా, ఎన్ను కాదురా, నన్ను చూసినదా? నేను నీ గురించే చెప్తున్నా మామ, చూడలేదు. ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకొని చూడమని చెప్పరా. చెప్పరా నీ తలకాయని. 1000 రూపాయలు అతను అంటే చూడండి. ఏంటి 1000 రూపాయలు ఇస్తే చూసేస్తావా? సరే గానీ అన్నా ఆ పక్కన అమ్మాయి ఉంది కదా, ఆ. దానికి రూపాయి బావలా ఇచ్చి చూడమని చెప్పవా. అతను అంటే చూడు ఒకసారి. అతను అద్దంలో చూసుకోమని చెప్పు ఫస్ట్. సరే ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పు. ఆ 10 రూపాయలకి ఇంకొక 50 రూపాయలు ఎక్కువ ఇస్తాను, అద్దం కొనుక్కోమని చెప్పు. అన్నా గట్టి పంచే, గట్టి పంచే. ఏంటది? నన్ను చూసి పులిపెక్కి పోన్నాను అంట కదా. నిన్ను చూసే ఎక్కాలి పులుపు. నా మాటని 500 ఇచ్చిన ఆపేరా ఇది. ఇదిగో ఆపే అన్నా, నువ్వు ఆపే, నువ్వు ఆపేయ్. ఆపేయమన్నా కూడా వెంటేంటాడు.